వినబడుతుందా? అటు వినబడతలే అటు. నన్ను వినబడుతుందా అని అయితే అడిగిండు, నువ్వు ఎన్ని గెలిచినావు సార్ అని. గట్ట అడగకయా అని చెప్పిన నేను. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని నేను చెప్తాను. అయితే మనకు ఒక అలవాటు ఏముందంటే, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. 25 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ 25 ఏళ్ళ చరిత్రలో వాస్తవంగా మనం అన్ని జడ్పీటీసీలు మనమే గెలిచేది. ఎన్నికలు వస్తే ఓడిపోతాం అనేటువంటి స్పృహ లేకుండే మనకు. ఆటపాటలతో గెలుచుకునేటువంటి చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉండే. ఉత్తగానే బాయ్ బాయ్ చెప్తే గెలవరు. ఒళ్ళు వంచి పనిచేసి ప్రజల ఆశీర్వాదం పొందగలిగితేనే ఎన్నికల్లో గెలవగలుగుతాం, లేకపోతే ఎన్నికల్లో గెలవం. నాకు తెలిసి జెడ్పీటీసీలు మనమే గెలిచేది, ఎంపీపీలు మనమే గెలిచేది, సర్పంచులుగా గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్గా అటు ఇటు గెలిచినప్పటికి కూడా మళ్ళీ 100% మనతో పాటుగానే కలిసి ఉండేది, పని చేసుకునేది. మనం ఎప్పుడు ఈ కొట్లాటలు లేవు. పార్టీల పరమైన కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం నాకు తెలిసి. ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఈ మధ్య స్టార్ట్ అయింది, కానీ 2021 కంటే పూర్వం ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఎంత కలిసిమెలిసి పని చేసుకునేది అంటే, నాకు ఇప్పటికి బాగా గుర్తు, ఉపాధి హామీ పని కొత్తగా వచ్చిన నాడు సర్పంచ్ల మీద ఆడిటింగ్ జరుగుతుంది. కోరపల్లి సర్పంచ్, బిజిగిరి షరీఫ్ సర్పంచ్, సిరిసేరి సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి, నువ్వు నోరెత్తకపోతే, నువ్వు కాపాడకపోతే మేమంతా ఆగమైపోతామని చెప్పి నాయకు వచ్చింది. నేనైనా మరి నువ్వు వేరే పార్టీ తిరుగుతున్నావు కదా అని అన్నాం. మా పార్టీలు వేరే కావచ్చు, మా కండవలు వేరు కావచ్చు, కానీ మా నాయకుడి మాత్రం ఈటల రాజేందర్ అనే విషయం మీరు మర్చిపోవద్దు. మీరు రావాలి, మీరు మమ్మల్ని కాపాడాలని చెప్పింది. నిజంగానే పోయినాం, కాపాడినా, అది వేరే విషయం. అప్పుడు కొంతమంది మా వాళ్ళు కూడా అనేది, నాతో ఉంటోళ్ళు, అన్నకి ఇట్లా అయితే ఎట్లనే వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళదే, మన పార్టీ మనదే, మళ్ళీ బాతలు గీస్తారు వచ్చేస్తారంటే చేయని వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా 100% ఒక దిక్కుంటారనేది తప్పు. అధికారం పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మంచి చెడు కలిసిమెలిసి ఉంటాయి కాబట్టి తప్పకుండా అందరూ మనతో ఉంటారు అనుకోవద్దు. కొంతమంది మనకు వ్యతిరేకంగా కూడా ఉంటారు, మనం భరించుకోవాలి, కలుపుకొని పోవాలని చెప్పి మేము చెప్పేది. నాకు ఇప్పటికొకటి గుర్తుంది, 2008 అనుకుంటారు, 2008 మేము రాజీనామా చేసినాం. 2008లో సురేందర్ రాజు ఊకే నా నీళ్లు నా గ్రామ పంచాయతీ నీళ్లు అని చెప్పి ఊకే వచ్చేది. ఢిల్లీకి పోయినా మేము ఇద్దరం కలిసి. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు జమ్మికుంట దహార్తి తీర్చాలని చెప్పి నేను ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం. సరే అక్కడ ఏం చేసామని మొత్తం చెప్పడం బాగుండదు, కానీ ఢిల్లీకి పోయి 5 కోట్ల రూపాయలు కనుక తెస్తే తాగే నీళ్ళ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చాలా చేసినాం, కానీ కాలే. 2008 ఎన్నికల్లో నేను రాజీనామా చేసినా, మీకు ఐడియా ఉండదు. 2008లో నేను రాజీనామా చేసిన, అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం, హుజురాబాద్ కాదు. రాజశేఖర రెడ్డి గారు జమ్మికుంటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఇగో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టండి,
మీకు 40 కోట్ల రూపాయలు తాగే నీళ్ళ కోసం ఇస్తా అని చెప్పి జమ్మికుంట చౌరస్తాలో మాటిచ్చిపోయిండు. అంతేనా? ఇచ్చిపోతే మీకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు గెలిచిన కేవలం 7 మాత్రమే, కేవలం 7 మాత్రమే. ఆ 7 ఒకటి పాత కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంకా రెండవ వింత ఏంటంటే, రెండో గొప్పతనం ఏంటంటే 2004లో 19,800 ఓటుతో గెలిచాం మనం. కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది 19,800 ఓట్లు. కానీ 2008లో 17 మందిలో 7 మందే గెలిచిన, 10 మంది ఓడిపోయిన ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. 22,800, 23,000. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయినరు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం అని చెప్పి పేరు వచ్చింది. వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా. అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాల్టి హుజరాబాద్ నియోజకవర్గం. సురేందర్ ఒక మాట అన్నాడు, తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉంటుందో రాజేంద్రన్నకు ఈ మట్టికి ప్రజలకు అంత బంధం ఉంటుందని చెప్పిండో అంత బంధం ఉంది. ఇవాళ చాలామంది వాస్తవంగా పార్టీలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నన్ను ఒక 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అన్న ఆయనని తీసుకుపోతాండ్రు, ఈయనని తీసుకుపోతాండ్రు. అరే ఎటు తీసుకుపోతారు అని అడిగిన నేను. లేదు ఆశ పెట్టి తీసుకుపోతున్నారు. మీరు అట్లాంటి పని చేయకండి, ప్రేమ ఉండి వచ్చేవాడే